అందరికీ నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సెర్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు 32 పేజ్ నెంబర్ చూడండి. ఇందులో 22nd పాయింట్ స్టార్ట్ చేయబోతున్నాము. కఠోర శ్రమ అంటే విషాన్ని కరిగించి మీ నాడీ మండలాన్ని బలోపేతం చేసుకోవడం. అంటే విషయాన్ని కరిగించడం అంటే లోపల ఉన్న విషం ఉంటది కదా, అంటే ఎన్నో జన్మల నుంచి ఉంటది కదా, దాన్ని కరిగించే విధంగా సాధన చేయగలగడం. కఠోర పరిశ్రమ క్రమంగా మీ గ్రంథులలోని విషకారకాన్ని తొలగించి కణజాలలోనూ అవయవాలలోనూ ఏర్పడిన నష్టాన్ని పూడ్చే ఉపయుక్తమైన స్రావాలను విడుదల చేస్తుంది. సాధన అంతా చేసినప్పుడు ఆ విశ్వశక్తి లోపలికి వెళ్ళినప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. కఠోర శ్రమ కేంద్రాలలోని రహస్య అరలలోని శక్తిని వెలికి తీస్తుంది. రహస్య భాండాగారాల వంటి చోట్ల ఉన్న రహస్య భాండాగారాల వంటి చోట్ల ఉన్న శక్తులు గొప్ప ఒత్తిడి వల్ల మాత్రమే విడుదలవుతాయి. రహస్య భాండాగారాల్లో ఉన్న శక్తులు గొప్ప ఒత్తిడి వల్ల మాత్రమే విడుదలవుతాయి. అంటే ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ ప్రెషర్ ఉండాల. అంటే విశ్వశక్తి లోపలికి తీసుకునేటప్పుడు ఆ నాడుల్లో ఎక్కడైనా ఇవి బ్లాక్స్ గా ఉండిపోయి ఉంటాయి. ఆ ఫోర్స్ కి ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. అలాగా జరగాలి అని చెప్తున్నారు. ఈ శక్తులకు మన వ్యవస్థపై గొప్పగా స్వచ్ఛపరిచే ప్రభావం ఉంటుంది. ఒత్తిడి. 23వ పాయింట్, నివాస ప్రాంతాలను తరచూ మార్చడం. తగాదాలు, చిరాకులు, ప్రతికూల మనోస్థితులు, ఉద్వేగాలు, శారీరక అనారోగ్యాల వంటివి ఏర్పడుతున్నప్పుడు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళడంలో ఎంతో ఉపయోగం ఉంటుంది. నివాసాలను తరచూ మార్చడం, ఇదొక పాయింట్ మేడం. సరే, ఆయన చెప్పారు కదా, అందరికీ కుదరదు కదా నివాసాలు మార్చాలంటారు. మనం అంటే అక్కడ నివాసం మార్చకపోయినా అక్కడ ఉండే ప్రదేశాన్ని కొంచెం ఈ సాధన వీటితోటి కొంచెం మనం చేస్తూ ఉండే కొద్దీ ఆ ప్రదేశం మారిపోతుంది. అన్నీ ఒక్కొక్కసారి కుదరవు కదా ప్రతిసారి నివాసం మార్చాలన్నప్పుడు. అంటే అది పాసిబుల్ అయినా అలా చేయొచ్చు. ఎత్తైన ప్రదేశాలలో విషకారకం తగ్గుతూ వస్తుంది అన్న విషయం గుర్తుంచుకోండి. అంతే కదా, ఇక్కడంతా థాట్ పవర్ తోటి పొల్యూట్ అయిపోతుంది. కానీ ఎత్తైన కొండలకి అడిగి వాటికి పోయినప్పుడు ఇవన్నీ ఏముండవు కదా, ఈ థాట్ పవర్స్ ఏముండవు. అక్కడికి పోగానే ఆలోచనలు కూడా రావు. చూడండి, ప్రకృతిలోకి వెళ్ళగానే ఆలోచనలు కూడా రావు. అది అంటే ఎత్తైన పర్వతాలు అంటే ఒకవేళ ట్రెక్కింగ్ అలా పోయినప్పుడు అని ఎత్తైన పర్వతాల ప్రదేశాల్లోకి ప్రకృతిలోకి ఇట్లా పోయినప్పుడు ఆ థాట్స్ అనేవి ఉండవు అక్కడ. అందువల్ల మన లోపల కూడా ఆలోచనలు అనేవి ఏమి ఉండవు, కూల్ గా ఉంటుంది. గమనించండి, ఈసారి ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు బాగా గమనించండి, అప్పుడు అర్థమవుతుంది. ఏ ఆలోచనలు చెయ్యాలనిపించదు, ఏ ఆలోచనలు లోపలికి రావు. అది ఎత్తైన పర్వతాలు, స్వచ్ఛమైన గాలి ఎక్కువ ప్రాణశక్తిని, మనోశక్తిని మోస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అంటే అక్కడ ప్రకృతి చాలా బాగుంటది కాబట్టి అక్కడ థాట్ పవర్స్ అన్ని ఏమి ఉండవు కాబట్టి ఆరోగ్యం పెరుగుద్ది. అందుకే కదా మహర్షులు వీళ్ళందరూ ఎక్కడో ఉండాలని ఊరికి దూరంగా అక్కడ ఆశ్రమాలు కట్టుకొని ఎందుకు ఉంటారంటే ఇందుకే ఉంటారు. పెద్ద ఎడారులు, సముద్ర తీర ప్రాంతాలకు కూడా అదే ప్రభావం ఉంటుంది. నివాస ప్రాంతం నుండి మారడమే కాక కొన్నిసార్లు అవసరపడితే నగరం, రాష్ట్రం, దేశం కూడా మారాలి. పాసిబుల్ అయిన మార్చు.
అది భవిష్యత్తులో ఏర్పడబోయే శారీరక, మానసిక అనారోగ్యాల నుండి తప్పించి సృజనాత్మకతను పెంపొందిస్తుంది. అది మాత్రం నిజమే. అయితే ప్రదేశం మారటమే ప్రయోజనకరమని భ్రమపడకండి. వచ్చేసాడు. లాస్ట్‌కి 24వ పాయింట్ సంతృప్తి. ఇది మీరు అయిన దానికి లేదా మీకు ఉన్నదానికి సంతృప్తి పడటం కాదు. సంతృప్తి అనేది మీ వ్యక్తిత్వపు పరిస్థితులు, వాటి పరిసరాలకు చెందినది. అంటే ఆ పరిసరాలు వీటికి సంబంధించిన వాటిలో సంతృప్తి ఉండాల. మనకి ఇల్లు ఉంది, చాలు భగవంతుడు ఇచ్చాడు ఇలాగా. మీ ప్రశాంతతకు, ఆత్మానుసంధానికి బాహ్య పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఇబ్బంది కలుగని ఆధ్యాత్మిక ప్రశాంతత. మళ్ళీ చదవలేను. ఆత్మానుసంధానికి బాహ్య పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఇబ్బంది కలగని ఆధ్యాత్మిక ప్రశాంతత. ఇబ్బంది కలగని ఆధ్యాత్మిక ప్రశాంతత. సంతృప్తి మీకు జీవిత అంటే పరిస్థితులను ఆత్మతో కనెక్ట్ అవ్వాలి అంటే ఇలా ఉంటే ఇబ్బంది పడని ప్రశాంతత ఉన్నప్పుడు ఆత్మతో ఫాస్ట్ గా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఆత్మ నుంచి సందేశం తీసుకోగలుగుతాం. సంతృప్తి మీకు జీవిత పరిస్థితులను మార్చాలి అన్న బంధరాహిత్యపు మార్గాన్ని ఇస్తుంది. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని కలుషితం కానివ్వదు. 25వ పాయింట్ ఆనందం. ఆనందంగా ఉన్న వ్యక్తి చిరాకును తిప్పికొడతాడు. ఆ వ్యక్తిలో చిరాకు గూడు కట్టుకోదు. అందుకే ఆ పాయింట్ చదువు మొత్తం. ఆనందంగా ఉన్న వ్యక్తి చిరాకును తిప్పికొడతాడు. ఆ వ్యక్తిలో చిరాకు గూడు కట్టుకోదు. అందుకే వ్యక్తులు ఆనందోల్లాసాలతో ఉండాలి. అంటే మన ఆనందాన్ని మనం కోల్పోకుండా మనం ఎప్పుడు మన ఆనందాన్ని మనం ఉంచుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే ఆనందాన్ని కోల్పోతామో ఇంకా మొత్తం వచ్చి కూర్చుంటాయి. చిరాకు, విసుగు మొత్తం అన్ని వచ్చేస్తాయి. కానీ అందుకని ఏంది, ఆనందాన్ని కోల్పోకుండా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎదుటోడు వస్తాడు, వాడు మన ఆనందాన్ని దెబ్బతీయడానికే వస్తాడు, కానీ ఆనందం కోల్పోకూడదు. వాడి నోరు వాడిష్టం, మన చెవి మన ఇష్టం అన్న స్థితిలో మనం ఉండాలా. ఒకవేళ వాడు అనింది నిజమేనా అని అనిపించినప్పుడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అది లేదన్నప్పుడు దాన్ని అక్కడికక్కడ వదిలేయాల. దాన్ని అలాగే పట్టుకొని అదే నేను నాది నన్నంటావా నువ్వు అని ఆ నేను నాది లేచినప్పుడు ఇంకా ఆనందం ఎక్కడుంది? ఆనందం కోల్పోయాక ఉత్సాహము, ఉల్లాసం ఏమీ ఉండవు. శక్తిని కోల్పోతూ ఉంటాం. వాళ్ళు అన్న మాటనే పీక్కొని లాక్కుంటుంటాం. ఈరోజు ఒకరికి కలొచ్చింది. కలలో ఇద్దరు వ్యక్తులు ఒక ఆడావిడ మగ మనిషి తెలియదు. ఆ మనిషి యొక్క మెడ పట్టుకొని ఇట్లా పీకుతున్నారు. ఆ మెడ జిరాఫీ అంత సాగిపోయింది. జిరాఫీ అంత సాగిపోతే ఇదేంటి కొత్తగా ఉంది, విచిత్రంగా ఉంది ఈ కళ అనుకున్నా. అప్పుడు తర్వాత అనిపించింది, ఏ విషయాన్నైనా సాగదీకి మాట్లాడడం, ఏ విషయాన్నైనా సాగదీసి చూడడం, ఇట్లాంటి అలవాటు ఏమన్నా ఉందేమో కనుక్కోమన్నాను. అది నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని సాగదీసి మాట్లాడుతూ ఉంటామో ఎదుటవాడికి లేని అనుమానాలు ఇవన్నీ కల్పిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం సాగదీసి చూస్తూ ఉంటామో మరి కొంతవరకు చూడొచ్చు, చెక్ చేసుకోవడం వరకు. సాగదీసి చూసే కొద్దీ మనలో లేనివన్నీ కూడా మనకి అన్ని పుట్టుకొస్తాయి. ఈ పుట్టుకు రావడంతో మనకి చిరాకు మొదలైపోద్ది, ఆనందం కోల్పోతాం. అది ఆ రెండింటి మధ్య తేడా వివరించడం కష్టం. అంటే అందుకే వ్యక్తులు ఆనందోల్లాసాలతో ఉండాలి. ఆ రెండింటి మధ్య తేడా వివరించడం కష్టమే. ఉల్లాసం అనేది వ్యక్తిత్వంలో గుర్తించబడని ఆత్మస్థితి. ఆనందం అనేది వ్యక్తిత్వంతో కూడని ఆత్మస్థితి మరియు దానితో జీవితాన్ని ఆస్వాదించడం. రెండు చదవమని ఒకసారి. ఉల్లాసం అనేది వ్యక్తిత్వంతో గుర్తించబడని ఆత్మస్థితి. ఆనందం అనేది వ్యక్తిత్వంతో కూడని ఆత్మస్థితి. కూడని ఆత్మస్థితి
గుర్తించబడని ఆత్మస్థితి అంట మేడం. ఉన్నారా? ఒక్క నిమిషం చెప్పురా మాది. సారీ మా. స్టార్ట్ చేసినారు కదా, రికార్డింగ్ లో ఉంది కదా. స్టార్ట్ చేసావు మళ్ళీ రికార్డింగ్? ఉంది, రికార్డింగ్ లోనే ఉంది. ఆనందం అనేది వ్యక్తిత్వంతో కూడని ఆత్మస్థితి మరియు దానితో జీవితాన్ని ఆస్వాదించటం. ఆనందకర వ్యక్తులు ఆ పరిసరాలలో ఉండేవారు చిరాకు వలలో పడరు. బోధకుడు ఆనందాన్ని సృష్టిస్తాడు. ఆరోగ్యం, అనుకూల ఉద్వేగాలు, స్పష్టమైన ఆలోచన ఇచ్చే హృదయాలతో ఆనందం వస్తుంది. 26వ పాయింట్, మంచి పోషణ. మంచి ఆహారం, పోషణ శరీరానికి అవసరం. బలమైన శరీరం క్రిములకు చోటిచ్చి ప్రమాదాన్ని పోషిస్తుంది. కాదు, బలహీనమైన శరీరం. సారీ, అదే కదా, ఏం దాని ఆలోచిస్తున్నా. సారీ. ఇంకొకసారి, మంచి ఆహారం, పోషణ శరీరానికి అవసరం. బలహీనమైన శరీరం క్రిములకు చోటిచ్చి ప్రమాదాన్ని పోషిస్తుంది. మన శరీరం భావోద్వేగాలు మరియు మనస్సు యొక్క ప్రమాదానికి గురి చేస్తుందా? బలహీనమైన శరీరం క్రిములకు చోటిచ్చి ప్రమాదాన్ని పోషిస్తుంది. అంటే మంచి ఫుడ్ అంటే ఏంటి? హింస లేని ఫుడ్, ధర్మబద్ధమైన ఫుడ్. ఇప్పుడు ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అంటే మనం అనుకుంటాం కదా, శాకాహారం తినాలి, మాంసాహారం తినద్దు, అలాగా. ఎప్పుడైతే అలాంటి ఫుడ్ తింటామో దేహానికి మంచిగా ఉంటుంది. తర్వాత చదివావు చూడు, అదేంటి? మన శరీరం భావోద్వేగాలు మరియు మనస్సు యొక్క క్షీణతతో ఈ ప్రమాదం మరింత పోషించబడుతుంది. ఎమోషన్ అవుతూ ఉన్నాం, విపరీతమైన ఎమోషన్ వల్ల మనసు దెబ్బతింటది. వీటి రెండింటి వల్ల కూడా క్షీణించబడుతుంది. అందుకే ఎమోషన్ అవ్వకూడదు. ఎందుకు ఎమోషన్ అవ్వకూడదు? మనకి ఎన్నో చెప్పున్నారు కర్మ బుక్ లో. తారకం గారు, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట అనడానికి వచ్చారంటే దానికి సంబంధించిన రీజన్ ఒకటి వెనకుంటుంది. ఆ రీజన్ చూడండి. ఇంకొకటి, ఒక గొడవ జరుగుతూ ఉన్న ప్రదేశంలో మీరు ఉన్నప్పుడు అక్కడి నుంచి పరమాత్మ మీకు ఏం నేర్పించాలి అనుకుంటున్నారు అనే సెర్చింగ్ ఉన్నప్పుడు అక్కడ పరమాత్మ ఏం నేర్పిస్తున్నారో గమనించగలుగుతాం. అప్పుడు మనం ఏం మాట్లాడం. అలాగ ఉన్నప్పుడు ఎమోషన్ ఉండదు. ఆ ఎమోషన్ ని బ్యాలెన్స్ చేస్తే మనకి బలహీనం అనేది ఉండదు అనమాట. దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరం సూక్ష్మ మనోశరీరాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతే కదా, ఇక్కడ శరీరం ఆరోగ్యంగా ఉంటే సూక్ష్మ మనోశరీరాలు కూడా బాగుంటాయి. మనం చెప్పుకున్నాం కదా, ఈ భౌతిక శరీరం బాగుండాలి అంటే ఆహారమే కాదు, మనము మాట్లాడే మాట, వినేవి, చూసేవి, ఇవన్నీ కూడా ఏం అవసరమో సరి అయిన వాటినే చూడాలి, సరి అయిన వాటినే తినాలి, సరి అయిన వాటినే వినాలి, సరి అయిన వాటినే మాట్లాడాలి. ఇవన్నీ సరి అయినవిగా చూసుకున్నప్పుడు మన మనసు చక్కగా ఉల్లాసంగా ఉంటది. ఎప్పుడైతే మనసు ఉల్లాసంగా ఉంటుందో ధ్యానంలో కూర్చోగానే చక్కగా ప్రాణశక్తి తీసుకోగలుగుతాం. మనం ముందు కూడా చెప్పుకున్నాం. అలాగా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. దాని ద్వారా చిరాకు వ్యాపించదు. ఆధ్యాత్మిక పదంలోని వ్యక్తి సరియైన ఆహారం, వ్యాయామం, చాలినంత నిద్రతో శరీరం పట్ల శ్రద్ధ వహిస్తాడు. మానవాళికి సరియైన ఆహారం గురించి తెలియజేయడం శిష్యుల బాధ్యత. మానవాళికి సరియైన ఆహారం గురించి తెలియజేయడం శిష్యుల బాధ్యత. అంతే. 27వ పాయింట్, సరైన నిద్ర, విశ్రాంతి.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సరియైన నిద్రపోయే సమయం. ఎక్కువ ఎత్తున్న ప్రదేశాలలో నిద్ర సమయం తగ్గించవచ్చు. నిద్ర పాడైన శరీర భాగాలను బాగు చేయడమే కాక నరాల విషంతో నిండి చిరాకుకు గురికాకుండా బలోపేతం కావడంలో తోడ్పడుతుంది. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు నిద్రపోవాలా? రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు. అంటే శరీరానికి అవసరమైన నిద్రను కూడా ఇవ్వాలి. సరి అయిన నిద్ర ఉండకపోతే శరీరము సరిగా ఎందుకని పనిచేయదు. చిరాకుతో ఉన్న తల్లి నుంచి పాలు పిల్లలకు హాని చేస్తాయి. విశ్రాంతి అంటే మీ మనస్సులో మీ ఉద్వేగిక భౌతిక శరీరాలలో సందిగ్ధత లేకపోవడం. అంటే సందిగ్ధత, అలజడి లేకపోవటం. ఎప్పుడైతే అలజడి లేకుండా ఉంటుందో, ఒక న్యూట్రల్ గా ఉంటుందో, హ్యాపీగా ఉంటుంది. అది సంతృప్తి ఉల్లాసాల స్థితి, ఐక్యత సమత్వాల స్థితి. మీ తీవ్ర పరిశ్రమలో కూడా విశ్రాంతిగా ఉండగలరు. అది సందిగ్ధత అసమతుల్యతల నుంచి విడిపడి సమత్వం, పరిష్కారం, అవగాహన, అనంతం పట్ల ఆకాంక్షతో ఉండే స్థితి. విశ్రాంతి అనేది మనతోనూ ఇతరులతోనూ నిజాయితీగా ఉండే సామర్థ్యం. అంటే ఎప్పుడైతే విశ్రాంతిగా ఉంటామో అప్పుడు మనతో మనము ఎదుటి వారితోనూ ఒక బ్యాలెన్స్ గా ఉండగలుగుతాం. మాట్లాడే మాట కానీ ఏవైనా సరే బ్యాలెన్స్ గా ఉంటాం. అదే ఆ విశ్రాంతి లేదు, ఎమోషన్ అవుతున్నాం, అన్నీ అవుతున్నాం. చూడండి, మన మాట మన మీద ధ్యాస ఉండలేదు, ఎదుటివాడి మీద ధ్యాస ఉండదు. ఎలా పడితే అలా మాట్లాడేస్తాం, ఎమోషన్ లో ఎరుక కోల్పోతాం. మహాత్ములు మనస్సు విశ్రాంతి తీసుకోమన్నారంటే కాదు, మహాత్ములు మనను విశ్రాంతి తీసుకోమన్నారంటే మనని వెళ్ళి పడుకొని నిద్రపోయి జడునిగా మారమన్నారని కాదు. వారు మన చర్యలు, వ్యక్తీకరణలన్నీ మన ఆధ్యాత్మిక మూలంతో శృతిలో ఉంచమని సూచించటం. ఎమోషన్ ని ఇవన్నీ వస్తున్నాయి, చిరాకు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నింటినీ ఆధ్యాత్మికంగా ఏ సత్యం అయితే తెలుసుకున్నామో ఆ సత్యాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా విశ్రాంతిగా ఉంటాం. విశ్రాంతి అనగానే మనం పడుకోవడం, నిద్రలేకపోవడం, నిద్రలేయటం అలా కాదు. సత్యాన్ని ఎప్పుడైతే పట్టుకొని సత్యంలో జీవించగలుగుతూ ఉంటామో ఈ ఎమోషన్స్, చిరాకులు వీటన్నింటి నుంచి బయటకు వచ్చి మనం విశ్రాంతిగా ఉంటాం. అవి చేయమని చెప్తున్నారు. నిజమైన విశ్రాంతి అంటే విరుద్ధ చర్యలు, భావాలు లేకపోవటం. సందిగ్ధము ఇవన్నీ ఏముండవు. ఒక క్లారిటీ ఉంటది. ప్రతి మాట మీద, ప్రతి పని మీద, అన్నిటి మీద ఒక క్లారిటీ ఉంటది. మీరు మీలోని సౌందర్యం, ఐక్యత, ప్రేమ, సత్యం, మంచితనాల వలయంలోకి ప్రవేశిస్తే మీలోని కేంద్రాలన్నింటికి విశ్రాంతినిస్తారు. మీలోని సందిగ్ధ కేంద్రాలన్నిటికీ విశ్రాంతినిస్తారు. అదే కదా సత్యం, ప్రేమ, ఏకత్వం, ఐక్యత, సౌందర్యం ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో, ఈ సత్యాన్ని ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడు లోపల విశ్రాంతి అనేది వచ్చేస్తుంది. ఆకాంక్ష విశ్రాంతి తలుపులు తెరిచి ప్రమాదాన్ని చెదరగొడుతుంది. 28వ ఆకాంక్ష మేడం. ఆకాంక్ష విశ్రాంతి తలుపులు తెరిచి ప్రమాదాన్ని చెదరగొడుతుంది. అంటే వీటి పట్ల ఆకాంక్ష ఉన్నప్పుడు విశ్రాంతి తలుపులు తెరచబడి ఇవన్నీ వీటన్నిటిని ప్రమాదంలో ఉండనీయకుండా చేస్తుంది. దేని పట్ల ఆకాంక్ష ఉండాలా? ప్రేమ, ఐక్యత వీటన్నిటి పట్ల మనకు ఆకాంక్ష ఉండాలా. అంటే నేను ఎలాగైనా అట్లాంటి స్థితిలో ఉండాలా, యూనివర్సల్ లవ్ లో ఉండాలా, కాంతితత్వంలో ఉండాలా, ఏకత్వంలో ఉండాలా, ఐక్యతతో ఉండాలా, సౌందర్యంతో ఉండాలి. ఇవన్నీ మన లోపల ఆకాంక్ష. అంటే నేను ఎలాగైనా సరే అలా జీవించగలగాలి అని ఒక కుతూహలము, ఆకాంక్ష ఉన్నప్పుడు విశ్రాంతి తలుపులు తెరవబడి ఇవన్నీ కూల్ గా ఉంటాయి.
28వ పాయింట్ శక్తిని పొదుపు చేయటం. ఎంత పొదుపు చేయాలో అంత పొదుపు చేయాలి. భౌతిక, ఉద్వేగిక, మనోస్థాయిలలో అతి లైంగికత వల్ల శక్తి వృధా అయ్యి నాడీ ప్రవాహాలలో విషాలు స్ఫటికీకరిస్తాయి. లైంగిక శక్తిని ఊరికే వేస్ట్ చేసుకోకూడదు. లైంగిక ప్రతిచర్యలు, అలవాట్లు చిరాకుకు కారణాలు. అవి కూడా చిరాకు కారణాలే. వ్యక్తులు తమ శక్తులన్నీ ఉపయోగించి నిరాశ, చిరాకుల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. కానీ వారు శక్తిని వాడేయటం వల్ల మరో పెద్ద వలలో ఇరుక్కుంటారు. ఉన్నత దర్శనాలు, సేవ, ప్రణాళికలతో శక్తి పొదుపు జరుగుతుంది. ఉన్నత దర్శనాలంటే పైన ఉన్న మాస్టర్స్ ని దర్శించటం, వాళ్ళతో జ్ఞానం పొందటం, వీటన్నిటి వల్ల శక్తి కోల్పోకుండా ఉంటాం. ఎందుకని మన ప్రశ్నలన్నిటికీ వాళ్ళు సమాధానాలుగా ఆ సత్యాన్ని అందిస్తున్నారు. ఆ సత్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయటం వల్ల. 29వ పాయింట్ క్రమబద్ధత. క్రమబద్ధత చిరాకును నిరోధిస్తుంది. చాలా మంది తాము ఏదైనా కోల్పోయినప్పుడో, దేనిని ఎక్కడ పెట్టారో జ్ఞాపకం లేనప్పుడో, వాళ్ళ పరిసరాలు అమరికలో లేకపోతేనో చిరాకు పడతారు. క్రమబద్ధత ఉన్నవారు అస్తవ్యస్త పరిసరాలను చూస్తే చిరాకు పడతారు. అయితే మరో సంగతి, క్రమబద్ధత లేని వారు సాధారణంగా చిరాకుకు గురి అయి విషాన్ని పోగు చేసుకుంటారు. క్రమబద్ధత లేని వాళ్ళు విషయాన్ని పోగు చేసుకుంటారు. క్రమబద్ధత ఉన్న వాళ్ళు చక్కగా ఉంటారు. అది వారిని బద్ధకస్తులుగా చేస్తుంది. తర్వాత 30 ఓర్పు. ఓర్పు చిరాకుకి గొప్ప కవచం. ఓర్పుతో ఉండటం నేర్చుకుంటే 90% చిరాకు మూలాలను వదిలినట్లే. అంటే ఓర్పుగా ఉండగలిగినప్పుడు, ఓర్పు ఉండాలంటే పరిస్థితిని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఓర్పు వచ్చేస్తుంది. అలా ఓర్పుగా ఉన్నప్పుడు చిరాకుకు తావుండదు అక్కడ. ఓర్పుతో భవిష్యత్తును అనంత సామ్రాజ్యాన్ని చేరవచ్చు. ఓర్పుతో ఏ విధమైన చిరాకునైనా అధిగమించవచ్చు అని తెలుసుకోవడం ఎంతో భారాన్ని తొలగిస్తుంది. గాఢ ఓర్పు ఒక శక్తివంతమైన విరుగుడులా పనిచేసే విషాన్ని కూడా తటస్థీకరిస్తుంది. అయితే గాఢ ఓర్పు ఒక శక్తివంతమైన విరుగుడులా పనిచేసి విషాన్ని కూడా తటస్థీకరిస్తుంది. దాన్ని కూడా బ్యాలెన్స్ చేసేస్తుంది. అయితే ఓర్పు అంటే అనుభూతి లేకపోవడం కాదు. ఓర్పు ఎరుకతో కూడిన ఒత్తిడి, చీకటికి వ్యతిరేకమైనది. అంటే మనం ఒక మాట అనుకుంటాం, మామూలు అప్పుడు సహనం ఓర్పు కాదు, కర్మ ఎంట్రీ అయినప్పుడు ఓర్పు ఉండాలి అంటాం. అలాంటి ఓర్పు ఉన్నప్పుడు అక్కడ ఏమి మార్చుకోగలమో అది మార్చుకుంటాం. ఏ జ్ఞానం అయితే పొందగలమో ఆ జ్ఞానాన్ని పొందుతాం. అది మార్మిక బోధనలలో ఓర్పుకు గొప్ప స్థానం ఇవ్వబడింది. ఓర్పును పెంపొందించడానికి ప్రత్యేక పరిస్థితులు సృష్టించబడేవి. తూర్పు దేశాలకు చెందిన ఒకానొక గురుకులంలో ఓర్పు కోసం ఈ కింద శిక్షణ ఇవ్వబడేది. పాయింట్స్ ఉన్నాయి మేడం. ఏ, ప్రతిరోజు ఆనందంగా ప్రేమతో 2 మైళ్ళు నడవాలి. బి, ముందుగా కొన్నాళ్ళు రోజు 2 మైళ్ళు నడవాలి, తర్వాత 3 మైళ్ళు, ఆ తర్వాత 5 మైళ్ళు, ఏ ఫిర్యాదు లేక విసుగు లేకుండా ఈ విధంగా 6 నెలలు కొనసాగించాలి. సి, భోజనాల బల్ల వద్ద అందరూ భోంచేస్తుండగా మీరు ఆనందంగా వైదొలగాలి. డి, ఏ రకమైన తాత్కాలిక ఆనందాన్నైనా వాయిదా వేయండి. ఈ క్లిష్ట పరిస్థితులలో మౌనంగాను ఉదాసీనంగాను ఉండండి. ఎఫ్, అంతర్బాహ్య నిరాకరణలను సాధన చెయ్యండి. జి, కొన్ని ఉత్తేజకర పరిస్థితులలో వ్యక్తులు మరియు వస్తువులతో మీరు ప్రతిస్పందనను వాయిదా వేసి మీ పవిత్రతను కాపాడుకోండి.
హెచ్ అంతేనా? హెచ్ కొన్ని లేదు మేడం, ఇంకా ఉన్నాయి. కొన్ని రోజులు తాళం వేసుకొని ఇంట్లో ఉండి ఒంటరితనాన్ని, నిరాశను భావించకుండా ఉండటం సాధన చెయ్యండి. హ్మ్. ఐ కష్టమైన పనిని తీసుకొని పూర్తి శ్రద్ధతో పూర్తి చెయ్యండి. పూర్తయిన వెంటనే దానిని పాడు చేసి మళ్ళీ చెయ్యండి. జే అత్యంత చురుకైన బిడ్డను అతనేం చేసినా కోపగించకుండా పెంచండి. హ్మ్. కే మీ కుటుంబం, స్నేహితులు అందరి పట్ల మీరు ప్రతిస్పందనలలో ఓర్పును సాధన చెయ్యండి. మీ ప్రతిస్పందనలో ఓర్పును సాధన చెయ్యండి. ఎల్ ప్రజలు వస్తామన్న సమయానికి ఆలస్యంగా వచ్చినా లేక తమ మాట నిలబెట్టుకోలేకపోయినా ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండడాన్ని ప్రయత్నించండి. మొత్తానికి మీరు ఓర్పును అలవర్చుకోండి. మీ అనంత తత్వపు భావనను విస్తరించుకునే కొద్దీ మీలో ఓర్పు పెంపొందుతుంది. హ్మ్. చిరాకు అసహనంతో ముడిపడి ఉంటుంది. అసహనం మీ వ్యవస్థలో ప్రమాదాలను పెంచుతుంది. మణిపూరకం నుంచి అసహనం లైంగికావయవాలను, శరీరపు అంచులకు చిరాకును వ్యాపింపజేస్తుంది. ముప్పై ఒకటి హ్మ్. చైతన్య విస్తరణ గొప్ప కిరణాలు మన వ్యవస్థలోకి చొచ్చుకొని వచ్చి జీవిత సముద్రపు అలలతో ప్రభావితం కాకుండా చూస్తుంది. అవి ఒక్కసారి చదువుతావమ్మా, అవి పైవి మళ్ళీ ఒక్కటి. హ్మ్. మార్మిక బోధన ఒక్కొక్కటి చదవమంటారా? హ్మ్. మార్మిక ఏది? బోధన పాయింట్స్. హ్మ్. ఏ ప్రతిరోజు ఆనందంగా ప్రేమతో 2 మైళ్ళు నడవాలి. హ్మ్. బి ముందుగా కొన్నాళ్ళు రోజు రోజు 2 మైళ్ళు నడవాలి. తర్వాత 3 మైళ్ళు, ఆ తర్వాత 5 మైళ్ళు. పెంచుకుంటున్నావా? ఏ హ్మ్. ఫిర్యాదు లేకుండా, విసుగు లేకుండా ఈ విధంగా 6 నెలలు కొనసాగించాలి. బా. హ్మ్. అంటే మధ్యలో ఆపడం ఇవన్నీ చేయకుండా 6 6 మంత్స్ నెలలు. కొనసాగించండి అని చెప్తాను. సి భోజనాల బల్ల వద్ద అందరూ భోంచేస్తుండగా మీరు ఆనందంగా వైదొలగాలి. అంటే అక్కడ ఆనందంగా ఉండాలి తప్ప చిరాకులు, ఎక్కడో ఉన్న పనులన్నీ తెచ్చి అక్కడ పొరం వాళ్ళ మీద చూపించటం, ఇవన్నీ ఏమీ లేకుండా ఆ టైంని ఆనందంగా అనుభూతి పొందుతూ భోజనం చేయాల. డి ఏ రకమైన తాత్కాలిక ఆనందాన్నైనా వాయిదా వెయ్యాలి. ఉమ్. అదేంటి మేడం? తాత్కాలిక ఆనందం, ఒక వస్తువు ఉమ్, కొనుక్కుంటే వచ్చే ఆనందం, ఉమ్, ఇవన్నీ వాయిదా వెయ్యాల. ఇది ఆత్మ అంటే ఎదుగుదల వల్ల సత్యంలో ఉంటూ సత్యంలో జీవిస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆనందం. తాత్కాలిక ఆనందం అంటే ఒక వస్తువు, ఒక చీర, ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు వచ్చే ఆనందాన్ని వాయిదా వెయ్యండి. వాయిదా వేయాలి. ఈ క్లిష్ట పరిస్థితులలో మౌనంగాను, ఉదాసీనంగాను ఉండండి. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఒక ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు గట్టి గట్టిగా అరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ అప్పుడు అస్సలు అరవకూడదు. ఎందుకంటే శక్తిని కోల్పోకూడదు. వచ్చింది ఆల్రెడీ ఒక క్లిష్టమైన పరిస్థితి, అందుకని మౌనంగా ఉంటూ ఆ శక్తిని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆ శక్తిని కోల్పోయే కొద్దీ నీరసం వస్తుంది, బలహీనం అవుతాం. అలా అవ్వకుండా మనం మనల్ని మనమే కాపాడుకోవాలి. ఏ విధంగా? మౌనం ద్వారా. ఎఫ్ అంతర్బాహ్య నిరాకరణలను సాధన చెయ్యండి. భౌతిక అంటే బయట లోపల లో- నిరా సద్గుణాలు ఉండేటట్లుగా సాధన చెయ్యాలి. అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు, బయట ఒకటి లోపల ఒకటి ఉండకూడదు, రెండిట్లో ఒకే సద్గుణం ఉండాలి. జి కొన్ని ఉత్తేజకర పరిస్థితులలో వ్యక్తులు మరి వస్తువులతో మీ ప్రతిస్పందనను వాయిదా వేసి మీ పవిత్రతను కాపాడుకోండి. మళ్ళీ చదువు మలైన. కొన్ని ఉత్తేజకర పరిస్థితులలో వ్యక్తులు మరి వస్తువులతో మీ ప్రతిస్పందనను వాయిదా వేసి మీ పవిత్రతను కాపాడుకోండి. అంటే దాని పట్ల ప్రతిస్పందన ఎక్కువయ్యే కొద్దీ అది కావాలనే కోరిక పుడుతుంది, అందుకని దాన్ని వాయిదా వేయండి అని చెప్తున్నాడు. 2-3 సార్లు వాయిదా వేస్తే దాని మీద ఆ కోరిక తగ్గుద్ది కదా. హెచ్ కొన్ని రోజులు తాళం వేసుకొని ఇంట్లో ఉండి
ఒంటరితనాన్ని, నిరాశను భావించకుండా ఉండటం సాధన చెయ్యండి. ఒంటరితనంగా ఉన్నప్పుడు కూడా మన శక్తి కోల్పోయే విధంగా, ఇంకా కిందకి పడిపోయే విధంగా ఉండకుండా సాధన మనల్ని చెయ్యండి. మనం మనల్ని మనం ఎప్పుడూ బ్యాలెన్స్ గా ఉంచుకునే విధంగా సాధన చేయాలి. అది కూడా అవసరం. ఒక్కొక్కసారి తెలియదు, ఒంటరితనం వస్తది. ఆ ఒంటరితనంలో కిందకి పడిపోకూడదు. అలా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అయి కష్టమైన పనిని తీసుకొని పూర్తి శ్రద్ధతో పూర్తి చేయండి. ఏ పూర్తయిన కష్టమైన పనైనా సరే. చదువు. పూర్తయిన వెంటనే దానిని పాడు చేసి మళ్ళీ చేయండి. కష్టమైన పనిని కష్టమైన పనిని తీసుకొని పూర్తి హ్మ్. శ్రద్ధతో పూర్తి చెయ్యండి. హ్మ్. పూర్తయిన వెంటనే దాన్ని పాడు చేసి మళ్ళీ చెయ్యండి అంటున్నారు. దాని కింద ఇంకేమన్నా చెప్పారా? హ్మ్. వేరే మిలారప్ప పాయింట్. గారు మిలారప్ప గారిని ఇల్లు కట్టమని చెప్తారు కదా మార్పా గారు. కొండ అవును. మీదకెళ్ళి ఆయన కష్టపడి ఆ ఇల్లు కడతాడు. మళ్ళీ మిలారప్ప గారు కట్టేశాక మార్పా గారు వెళ్ళి మొత్తం కూల్చేస్తారు. మళ్ళీ కట్టు మొదలుపెట్టు అంటారు. అంటే ఎప్పుడు అంత కష్టపడి అది కూలిపోయినా సరే దాన్ని బ్యాలెన్స్ గా తీసుకోగలిగే శక్తి రావాల. ఇప్పుడు చూడండి, ఒక కష్టం వచ్చినప్పుడు మనం తెలియకుండానే మనము తప్పుదారులు పడుతూ ఉంటాం. ఆయనకదే గదా! వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్న చనిపోయాక వాళ్ళ అమ్మగారిని అందరూ బయటికి పంపించడమో ఏదో చేయటం వల్లే గదా! క్షుద్ర పూజలు ఇవన్నీ చెయ్యాలి అని జెప్పి ఆయన తప్పుదారి పట్టారు. ఆ కష్టంలోనే కదా ఆయన రాంగు వే ఎంచుకున్నారు. అలాగా ఆ కష్టం పడిన దాన్ని కూల్ చేసినా కూడా నువ్వు దాన్ని కూల్‌గా తీసుకోగలగాలి. అలా తీసుకున్నప్పుడు రాంగ్ పాత్ ఎతుక్కోకుండా రైట్ పాత్ ఎతుక్కునే విధంగానే ఉండగలగాలి. అది. ఏ సిట్యుయేషన్ వచ్చినా గూడా బ్యాలెన్స్‌గా ఉండండి అని చెప్తున్నారు అంటే కదా మేడం. సిట్యుయేషన్ వేరు. ఇక్కడ కష్టం. కష్టపడి చేశాం మనం ఆ పని. ఎంతో కష్టపడి కట్టాము. ఎంతో కష్టపడి చేశాం. ఆయన అంత మిలారప్ప గారు కింద నుంచి మోసుకొని పోయి కొండ మీదకెళ్ళి ఆ ఇల్లు కట్టారు. మార్పా గారు పోయి ఒక్క దెబ్బతో మొత్తం పగలగొట్టేసారు. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాల. మామూలు స్థితిలో ఉండే బ్యాలెన్స్ వేరు. కష్టం వచ్చినప్పుడు కూడా బ్యాలెన్స్ ఉన్నారు కదా! అందుకోసం ఆయన అంటారు, "నీ కర్మలు దగ్ధం అవ్వడం కోసమే నేను ఈ పనులన్నీ జరుగుతున్నాయి" అని. హ్మ్. అత్యంత చురుకైన బిడ్డను అతనేం చేసినా కోపగించకుండా పెంచండి. మరి చూడండి ఎంతగా ఓర్పు ఉండాలో మనకి. చురుకైన బిడ్డని తనేం చేసినా కూడా ఆ! హ్మ్. కోపగించకుండా పెంచండి. అది. కోపగించుకోకుండా సరి చేస్తూ పెంచాలి. కే మీ కుటుంబం, స్నేహితులు అందరి పట్ల మీ ప్రతిస్పందనలో ఓర్పును సాధన చెయ్యండి. హ్మ్. ఎల్ ప్రజలు వస్తామన్న సమయానికి ఆలస్యంగా వచ్చినా, లేక తమ మాట నిలబెట్టుకోలేకపోయినా ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించండి. అంటే మాట నిలుపుకోలేదని చెప్పి మళ్ళీ ఎమోషన్ అవుతాం కదా! హ్మ్. అలా కూడా అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మొత్తానికి మీరు ఓర్పును అలవర్చుకోండి. మీ అనంత తత్వపు భావనను విస్తరించుకునే కొద్దీ మీలో ఓర్పు పెంపొందుతుంది. అనంత తత్వం భావనను ఆ! ఆ! విస్తరించుకునే కొద్దీ. విస్తరించుకునే కొద్దీ. అంటే ఆ చైతన్యం ఎక్స్‌పాండ్ అయ్యే కొద్దీ, ఏకత్వంలోకి వెళ్ళే కొద్దీ మీ ఇక్కడ ఓర్పు ఓర్పొస్తది. పెంపొందుతుంది. ఓర్పొస్తది, తప్పకుండా వచ్చేస్తది. అందుకని దాన్ని ఇంప్రూవ్ చేసుకోమని జెప్తున్నారు. ఐక్యత, ఏకత్వం ఇవి ఎప్పుడైతే మన చైతన్యం మనకి అలవాటవుతుందో, మన చైతన్యం గూడా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. కృష్ణ భగవానుడు అంటారు. భవిష్యత్తు కృష్ణుడిది అనే అనేదుంది. దాంట్లో అంటాడు, ఎక్కడో ఏదో జరిగినా, అక్కడ కాలిపోయినా, ఏదన్నా జరిగినా దానికి కూడా నేను కారణం అని మనం అనుకోవాలి అంటారు. అంటే అది అక్కడ జరిగిన దానికి కారణం మనమే అనుకోంటే, మంచి జరిగినా, చెడు జరిగినా అన్నిట్లోనూ నేను ఉన్నాను. అంతటా నేనై ఉన్నాను అన్న అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా బావుంటది. చిరాకు అసహనంతో ముడిపడి ఉంటుంది. హ్మ్. అసహనం మీ వ్యవస్థలో ప్రమాదాలను పెంచుతుంది. ఇంక సహనం లేదు. ఏమొస్తది? ఎమోషనొస్తది. ఎమోషనొచ్చి ఎదుటి వాడిని అరవడం మొదలుపెడతాం. యాక్షన్, రియాక్షన్, రియాక్షన్‌కి రియాక్షన్ అయిపోయా.
మణిపూరకం నుంచి అసహనం లైంగిక అవయవాలను శరీరపు అంచులకు చిరాకును వ్యాపింపచేస్తుంది. ఏంది? మణిపూరకం నుంచి అసహనము లైంగిక అవయవాలకు శరీరపు అంచులకు చిరాకును వ్యాపింపజేస్తుంది. 31 చైతన్య విస్తరణ గొప్ప కిరణాల మన వ్యవస్థలోకి చొచ్చుకోనిచ్చి జీవిత సముద్రపు అలలతో ప్రభావితం కాకుండా చూస్తుంది. చైతన్యపు విస్తరణ ద్వారా మనం వేర్పాటు కోణాలు మరి ఆసక్తుల వల్ల ఏర్పడిన చిరాకును ఎదుర్కోగలం. చైతన్య విస్తరణ వల్ల అదే ఈ విస్తరణ జరిగే కొద్దీ విమర్శించేవాడు వచ్చాడు, నో రియాక్షన్. చిరాకు వచ్చినోడు వచ్చాడు, అయినా రియాక్షన్ ఉండదు, ఏమీ ఉండవు. ఎందుకంటే గతంలో కూడా నేను ఇలాగే ప్రవర్తించాను, కానీ దాన్ని దాటేశాను కదా అన్న అవగాహన మన లోపల వస్తుంది అనమాట. అందుకని చిరాకు వేర్పాటుకు దగ్గర బంధువు. చైతన్య విస్తరణ వేర్పాటు ఖాళీలను పూరించి చిరాకు మూలాలను నిరోధిస్తుంది. అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఇంతటితో స్టాప్ చేసుకుందాము. టుమారో కంటిన్యూషన్ చేసుకుందాము. థ్యాంక్ యూ.